హలో వెల్కమ్ టు మగవా ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు ఈ సౌకర్యం వచ్చిన తర్వాత బస్సులో ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆధార్ అప్డేట్ లేకుంటే మాత్రం కండక్టర్లు ఫ్రీ టికెట్ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అప్డేట్ లేకపోతే టికెట్కు డబ్బులు ఇవ్వాలని కండక్టర్లు చెబుతున్నారు. లేదంటే బస్సులున్న రోడ్డుపై ఆపి మహిళను దించేసిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఆధార్ కార్డ్ అప్డేట్ లేకుంటే ఫ్రీ బస్ టికెట్ ఇవ్వనని చిన్నపిల్ల తల్లి సహా ముగ్గురు మహిళలను ఆర్టీసీ కండక్టర్ హైవే మీద దించేశారు. సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీడియోలో బాధిత మహిళ మాట్లాడుతూ, సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్లే దారిలో ఆధార్ కార్డ్ అప్డేట్ లేదని హైవేపై వదిలేశారు. చిన్నపిల్ల తల్లి ఉందని చూడకుండా నన్ను రోడ్డుపై దించేశారు. ఇదేమి పద్ధతి, ఇదేమి రాజ్యం, మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లారీలు పోయి హైవేపై మమ్మల్ని డ్రైవర్ కండక్టర్ దించిపోయారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం అని మహిళ వాపోయారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ కావడంతో ఆర్టీసీ అధికారులను ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. ఆధార్ అప్డేట్ లేకుంటే ఎందుకు ఎక్కించుకోరు? కండక్టర్కి కావాల్సింది ఆ వ్యక్తి ఊరి పేరు, అప్డేట్ దేనికి అని ఆర్టీసీ ఎండీ సంజనాను ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఆధార్ అప్డేట్ చేయకపోతే బస్సులో ఎక్కించుకోరా? ఏ స్టేట్ చూస్తే సరిపోద్ది, లేదంటే అప్డేట్ చేసుకో అని సున్నితంగా చెప్పొచ్చని ఆర్టీసీకి నెటిజన్లు సూచించారు. కాగా ఉచితంగా బస్సులో ప్రయాణించే మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్ గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్సులు చూపించి జీరో టికెట్ పొందవచ్చు. ఆధార్ కార్డు లేని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని గతంలో ఆర్టీసీ ఎండీ సంజనార్ పేర్కొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.